ప్రభునామమునకు స్తోత్రములు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ముఖ్యంగా ఈ మీడియా ద్వారా తెలియజేయటమనగా కృపాశాల్యం మీడియా వారికి కూడా యేసు ప్రభు నామములో వందనాలు. ఈ సమయంలో మరి విషయం ఏంటంటే ఈమె యొక్క మార్చి నెల 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన నిమిత్తము వినుకొండలో యొక్క 5 మండలాలు కలిసి ప్రత్యేకంగా శాంతి ర్యాలీ జరిగించడానికి సేవకులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి శాంతి ర్యాలీ విజయవంతం కావాలని ఎంతో ఆశతో మేము కార్యక్రమం జరిగిస్తున్నాం. కాబట్టి ఎందుకనగా ప్రవీణ్ పగడాల గారు మన 2 రాష్ట్రాల్లో మంచి దేవుని సేవకులు, మంచి పట్టున్న వ్యక్తి. తర్వాత అనేకులు యవనస్తులు కావచ్చు, అనేకులతో యేసు ప్రభువుని గురించి, సత్యాన్ని గురించి బోధించి అనేక హృదయాల్లో మరి నింపబడిన వ్యక్తి ఉన్నాడు. అనేకులు కూడా మార్చబడి ప్రభులో చేర్చబడ్డారు. కనుక ఈ మధ్యకాల సమయంలో మరి విధానాన్ని సహించని కొంతమంది దుండగులు మరి హత్య జరిగించారు అని, ఇది కేవలము హత్యే కానీ ఆయన కూడా మరి ఇది హత్య కాదని చెప్పేసి అకాల మరణం అని, యాక్సిడెంట్ అని పలు విధాలుగా సృష్టించి అనేక నేరాలు మోపుతున్నారు. కనుక ఆ కుటుంబానికి, ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మంచిగా మరి ఆదరణ కలిగించబడాలని, అయితే ఆత్మశాంతి కలగాలని, తర్వాత ఈ ర్యాలీ అంతట్లో కూడా ఉన్న దేవుని సేవకులు, పలు ప్రాంతాల్లో వచ్చిన మరి విశ్వాసులు, తర్వాత అనేక సహోదరులు, అన్ని కులాలు మతాల వారు కలిసి ర్యాలీలో పాల్గొన్నాము. ఇంకా మరి దళితులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, దేవుని సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, ఎలాంటి మరి అభ్యంతరాలు కలగకుండా మాకు ప్రభుత్వం ద్వారా, ఈ గవర్నమెంట్ ద్వారా మాకు కొన్ని అధికారయుక్తంగా స్వేచ్ఛంగా ప్రకటించుకోవడానికి కూడా మాకు భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈనాటి సమయంలో చూసినప్పుడు మతోన్మాదులు ఉద్యోగం చేసి చర్చిల మీద దాడులు చేయటము, విశ్వాసులను అవమానపరచడము, మరి సేవకులను కొట్టడము, ఇలాంటి కూడా కార్యక్రమం జరిగిస్తున్నారు. ఎందుకనగా మన రాజ్యాంగ మరి చట్టం ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన సెక్షన్ల ప్రకారము సెక్యులర్ దేశం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఎవరి స్వేచ్ఛగా వారి మతాన్ని స్వీకరించి వారి ప్రకటించుకోవచ్చు. కాబట్టి హక్కును కల్పించారు. కాబట్టి ఇలాంటి హక్కులను కూడా కాలరాసి ఈనాటి సమాజంలో అనేక మంది మొక్కలు కూడి ఇలా జరిగిస్తున్నారు. కనుక మాకు తగు న్యాయము మరి గవర్నమెంట్ వారు కావచ్చు, అధికారులు కావచ్చు మరి జరిగిస్తారని నమ్ముచూ నేను ఈ సమయంలో నా మాటలు ముగిస్తున్నాను.